నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్దామని, అలాగే గుడ్ న్యూస్ కూడా చెప్దామని నేనైతే మీ ముందుకు వచ్చానన్నమాట. చెప్తానండి, నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశానో మీకు చెప్పాలి. ఎలా అంటే అండి, ఫస్ట్ నేను 2018లో అయితే ఛానల్లో ఏదో సరదాగా పెట్టాను. అందులో ఏయో నాకు నచ్చిన వీడియోలు ఏమైనా ఉంటే అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అంటే యూట్యూబ్ ఇలా చేస్తే ఇలా ఉంటుందని నాకు తెలియదు. అప్పుడు తెలియనప్పుడు అలా చేసేదాన్ని. చేసిన తర్వాత ఒక వాటర్ ఫాల్స్ బొమ్మ తెస్తే దానికి కలర్ వేసి అవన్నీ అప్లోడ్ చేశాను. అలాగే మేము కోలాటానికి అది చేస్తామండి, ఆ కోలాట వీడియోలు అలా సరదాగా పెట్టేదాన్ని. ఒకరోజైతే నేను మామూలుగా చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఇలా చేయొచ్చా అలాగని అనుకున్నాను. నాకు ఇంతకుముందు వీడియోలు ఎక్కడికన్నా వెళ్తే గుళ్ళకి వెళ్ళినా, కనీసం ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ మీద నాకు ఒకరోజైతే ఇంట్లో మనం అన్నీ అప్లోడ్ చేయొచ్చు కదా అని ఏం చేశానంటే, అనుకునేదాన్ని కానీ ఎప్పుడు చేయలేదు. ఇలా కోలాటాలే గుర్తుగా ఉంటాయి చూడటానికి, అలాగని చేసేదాన్ని అనమాట. తర్వాత ఒకరోజు మేగడ 4-5 రోజులకి మేగడ ఫ్రిడ్జ్లో పెట్టండి నేను వెన్నపూస తీస్తాను అనమాట. వెన్నపూస తీస్తుంటే మా అక్క వాట్సాప్ కాల్ చేసింది. చేస్తే నేను నేను కవ్వం కానీ మిక్సీలో కానీ వేయకుండా స్పూన్ తోటి ఇలాగ తిప్పుతానమాట, వెన్నపూస వచ్చేస్తుంది. అలాగా తిప్పుతుంటే మా అక్కకి బర్ర బర్రమంటే శబ్దం వినపడుతుంది అనమాట. మా అక్క అన్నది, ఏంటి అలా శబ్దం వస్తుంది అని అడిగింది. అడిగితే నేను వెన్నపూస చేస్తున్నాను అక్క అన్నాను. ఎలా చేస్తున్నావు అన్నది. స్పూన్ వేసి ఇలా ఇలా కలిపితే వెన్నపూస అయిపోతుంది, మనం మిక్సీలో అది ఎక్కర్లేదు, గిన్నెలో స్పూన్ తోటి గట్టిగా ఇలాగలాగా కొంచెంసేపు అన్నాం అనుకో వెన్నపూస వస్తుంది అక్క అన్నాను. అయితే వీడియో తీసి పెట్టు నాకు అన్నది, చూస్తాను అన్నది. అయితే నాకు ఏమనిపించిందంటే అప్పుడు అనిపించింది అనమాట, వీడియో తీసి మనం ఇలా వాట్సాప్లో పెట్టి కన్నా యూట్యూబ్లో పెడదాం, ఛానల్లో పెడతాను, అక్కడ చూడక్క అన్నాను. సరే అయితే అన్నది. అలాగా నా జర్నీ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి అండి రోజు వీడియోలు తీసి ఏదో ఒకటి ఉండేదాన్ని, ఏదో ఒకటి చేసేదాన్ని, చెయ్యాలి ఇంకేదో ఒకటి చెయ్యాలి అని. అయితే అప్పుడు ఏం జరిగింది, తెల్లవారుజాము లేచిపోయేదాన్ని అండి. 3:30-4 లేచి వీడియో అప్లోడ్ చేసేసేదాన్ని అనమాట. అయిపోవాలి, వెలుగు వచ్చేసరికి అప్లోడ్ చేసేయాలి. అలా చేయగా నా కళ్ళు దగ్గర ఇంతంత కురుపుల్లాగా వేసేసినాయి అనమాట. వేసేస్తే పిల్లలు, అమ్మ అవసరమా నీకు, కళ్ళు ఏదన్నా అయితే ఏమవుతుంది అలాగని దెబ్బలాడినా నాకు ఇంట్రెస్ట్ అనమాట అండి. అలాగే 2 సంవత్సరాలు దగ్గర ఇప్పటికి 2 సంవత్సరాలు అనమాట అండి. 2 సంవత్సరాల్లో అయితే సంవత్సరం నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా టైం పట్టిందండి. చాలా టైం పట్టింది. నాకు వస్తారా అసలు చేయగలనా యూట్యూబ్, నాకు ఎవరు చేస్తారు? అయితే ఫస్ట్లో రండి నాకు తెలిసిన వాళ్ళందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగని అడిగేదాన్ని అండి. పాప అందరూ చేసుకున్నారు, సపోర్ట్ చేశారు. ఒకళ్ళని అడిగానండి, అడిగితే నీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని అడిగారు. ఇంకా ఏదో అన్నారులేండి, ఇంకా ఎన్ని అనవసరం అనుకోండి. తర్వాత వాళ్ళే పచ్చడి ఎలా చెయ్యాలని కూడా అడిగారు. అలాగే ఉంటుందండి, మనం పోలండి ఎవరి మనస్తత్వం వాళ్ళదే, అంతే కదా. ఇప్పుడు ఏమైందంటే అండి, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా ఇంటి ముందున ఉంటారు, పేరెత్తుకులే కానీ ఆవిడకి నేను చెప్పలేదు, సిగ్గేసి నేను ఏం మాట్లాడుతానో ఎలా మాట్లాడుతానో చెప్తే ఏమనుకుంటారో అలాగని చెప్పలేదు. చెప్పకపోయినా ఇంకొకళ్ళు వచ్చి చూసి నా ఫోను చూసి చేసుకున్నారు. ఆవిడ వెళ్ళి చెప్తే పేరు చెప్పట్లేదు, వెంటనే చేసేసుకున్నారనమాట. చేసేసుకుని నన్ను అడిగారు, ఏమండి మీరు చేసుకున్నారా అని అడిగారు. నేను చెప్పకుండానే చేసుకున్నారు, థ్యాంక్స్ అండి అన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఇంకో సిస్టర్ ఉన్నారు, పేర్లు చెప్పట్లేదండి ఎందుకులే అని. ఆ సిస్టర్ అయితే నాకు నెట్ ఇచ్చారనమాట. నాకు నెట్ ఏమయ్యేదంటే 1-2 వీడియోలు చూసేటప్పటికి గిర్రా తిరిగేదనమాట. కష్టంగా అయ్యేది. 2 వీడియోలు చూసి ఇంకా కన్నా ఏం చూడడానికి ఉండేది కాదు, ఏం అప్లోడ్ చేయడానికి ఉండేది కాదు. అలాగే ఆ నెట్ ఇచ్చారు ఆ సిస్టర్.
అలాగా అందరూ సపోర్టునండి. అందరూ నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారు. కొంతమంది అయితే పేర్లు పెట్టారు. అన్నీ సహజం కదండీ. అందరూ ఒకలా ఉండం కదా! మనకు నచ్చినోళ్ళు ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. ఆళ్ళకి నచ్చినోళ్ళు మనకు నచ్చకపోవచ్చు. అలా రకరకాలుగా మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి. ఈ తర్వాత నాకు యూట్యూబ్‌లో ఒక ఫ్యామిలీ ఉన్నారండి. అమ్మ, అమ్మ, అమ్మ అని నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటదండి. ఆ పిలిపే నాకు కొండంత బలం అనమాట అండి. ఆ! ఇలాగ నేను యూట్యూబ్‌లో ఫస్ట్‌లో లేరండి. నాకు ఇంతమంది తెలీదు. నాకు ఓన్లీ సంవత్సరం దాటేసిన తర్వాత నేను లైవ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ తయారైపోయిందనమాట. మొన్న నాకు హెల్త్ బాగోకపోతే అమ్మకెలా ఉంది? అమ్మకెలా ఉంది? అమ్మకెలా ఉంది? అబ్బా! ఇంతకుముందు నేను ఎందుకు వదిలేసుకున్నానా? ఇలాగ ఛానల్‌లో రావడం నాకు తెలియలేదు. అలాగే చాలా ఫీల్ అవుతున్నానండి. కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డాను నేను. చాలా ఇబ్బందులు కొన్ని ఏం కాదండి. చాలానే పడ్డా. హ్మ్. అదంతా మర్చిపోతున్నానండి యూట్యూబ్‌లోకొచ్చాక. అంత ఫ్యామిలీ ఉంది నాకు. అయితే మీకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే నా హ్యాపీనెస్ మొన్న 3000 గంటలయింది. నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియో అయిన వెంటనే నాకు హెల్త్ బాలేదండి. తర్వాత నెల్లాళ్ళు ఉండిపోయా హైదరాబాద్‌లో. 3000 గంటలు పూర్తయిన తర్వాత నాకు 4000 గంటలు అవ్వకుండానే నాకు నాకు గూగుల్ పిన్ అయితే తెప్పించేసిందండి మా రాధమ్మ. ఎలా తెప్పించిందో నాకు తెలీదు. నేను ఇంటికొచ్చేసరికి ఇది కూడా వచ్చేసిందండి. నేను ఇంటికొచ్చాక 4000 గంటలు పూర్తయింది. ఇంకా ఆనందం అనమాట. హెల్త్ బాగోపోలే ఓ పక్కన ఈ ఆనందం ఎక్కువైంది నాకు. ఇదిగోండి నా కోరిక తీరిపోయింది. ఈ పిన్ను అందరూ వీడియోలు తీసి పెడుతుంటే నేను ఎప్పుడు పెడతాను ఇలాగా, నేను ఎప్పుడు పెడతాను అనుకునేదాన్ని. ఇదిగోండి వచ్చింది. ఇదంతా మీ అందరి సపోర్ట్‌తో వచ్చిందండి. నేనైతే ఏమీ లేదు. నేనేం చేయలేదు కూడా. మీరందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారో నిజంగా చెప్పలేనమ్మా. అందరూ కూడా నాకు ఒక ఒక తల్లిగా నన్ను ఎంత ఆదరిస్తున్నారో ఒకళ్ళ పేరు చెప్పలేను నేను. అందరూని చాలామంది ఉన్నారండి నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీయే ఇంకా. అంత సపోర్ట్ చేస్తున్నారు. అలాగే చుట్టాలేంటి, బంధువులేంటి, స్నేహితులేంటి అందరూ కూడా సపోర్ట్ చేశారండి. ఈ అందరి సపోర్ట్‌తో నాకు ఇదైతే వచ్చేసిందండి. నేను ఇవాళ నుంచి యూట్యూబ్‌లో ఒక మెంబర్‌ని అయ్యాను మీ అందరి సపోర్ట్‌తో. ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. నా ఆనందం అయితే ఇంకా తట్టుకోలేకపోయాను అనుకోండి. మీ అందరితో చెప్పాలి. ఇదంతా నేను మా ఫ్యామిలీలో పంచుకోవాలి అని ఇదైతే మీకు చెప్పి వీడియో చెయ్యాలి అనే మొన్న చేశాను. అది 3000 గంటలకు చేశా. ఇప్పుడైతే ఫుల్ ఫుల్ హ్యాపీ. చూసారా? ఇదిగోండి ఇదిగోండి ఇది అందరూ చెప్తుంటే నాకు అప్పుడో ఎప్పుడో అనిపించింది అనమాట. 2 సంవత్సరాలు అయినా మనకు రాలేదే అనుకునేదాన్ని. వస్తుందా చేయగలను అనుకున్నాను. మీ అందరు సపోర్ట్తో చేయగలిగాను. అది చూసారండి వచ్చేసింది. ఇదంతా మా పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఇదంతా చేసింది అయితే మా రాధండి. రాధాజీ వ్లాగ్స్ ఉంది కదా, నా రెండో కూతురు అనమాట రాధాజీ వ్లాగ్. తను చేసిందండి. నేను ఛానల్లో అప్లోడ్ చేయడం తప్ప నాకేం తెలియదు. అంతా తనే చూసుకున్నదండి. 3000 గంటలు అయిన తర్వాతే నాకు పిన్ వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొంతమందికి 4000 గంటలు అయిన తర్వాతే వచ్చింది. నాకైతే 3000 గంటలకే నాకు ఇంటికి వచ్చాక 4000 గంటలు అయినాయి. ఈ లోపల పిన్ వచ్చిందండి. చూసారా? ఇంటికి వచ్చిన నిన్నటికి అయింది నాకు. ఈ పిన్ అయితే మొన్నే వచ్చేసిందండి. అది ఎలా సాధ్యమో మరి. చాలా బాగా చేసావు రాదమ్మా. థ్యాంక్ యూ. అల్లుళ్ళు సపోర్ట్ ఏంటి, కూతుళ్ళు సపోర్ట్ ఏంటి, అందరూ సపోర్ట్ చేశారండి. 3000 సబ్స్క్రైబర్స్ ఓన్లీ నా యూట్యూబ్ జర్నీలో ఎలా వచ్చారనుకుంటున్నారు? నా వీడియోలు చూసి నా నా ఛానల్కి వచ్చారండి. అంతమంది వచ్చారు. 1000 వరకు నేనైతే చాలా బెంగపెట్టేదాన్ని. అసలు 1000 చేయగలనా నేను? 1000 చేయగలనా? వస్తారా వస్తారా అనుకున్నా. వచ్చారండి నిజంగా. అలాగే ఎంతో టెన్షన్ అండి. ఈ ఒక్కొక్క రోజు ఒకలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నానండి మీ అందరి సపోర్ట్తో. ఈ హ్యాపీగా ఉండటానికి కారణం మీరు అందరూనే. ఇలాగే నన్ను ఆదరించాలి మీరంతా. అలాగే సూపర్ షాట్లు తీసుకుని ఏంటది పేరు రావట్లేదు, మెంబర్షిప్ తీసుకుని ఇలా చాలా చాలా ఆదరిస్తున్నారండి నన్ను. నాకు డాలర్లు పూర్తి అవ్వడానికి చాలా చాలా సహకరిస్తున్నారు అందరూ. మీ అంత అభిమానం
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం చెప్పాలో అనుకుంటున్నాను. నాకు అన్ని మాటలు అయితే రావట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇంకేదేదో చెప్పాలనుకున్నా, నో రావట్లేదు. ఇది ఇది వచ్చిందని మాత్రం చెప్పగలుగుతున్నా. గూగుల్ యాడ్సెన్స్ చూసారా? దీనికి ఒక డిజైన్ కూడా ఇచ్చారండి, ఏంటో మరి. చూసారా ఇలా ఇచ్చారు, లోపల ఇక్కడ పిన్ కూడా ఇచ్చారండి. అది ఇదిగోండి ఇలాగ. ఇదండి ఇదైతే రావడం మీ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లేనండి. అదండి నేను చెప్పేది. ఇదైతే ఎలాగ పదిలింగా ఎక్కడ దాయాలా, దీన్ని ఎక్కడ దాచేయాలా అనుకుంటున్నా. అది చాలా చాలా చూడగానే నాకు ఇంక ఎంత హ్యాపీగా ఉందనుకున్నారో. ఎప్పుడు వీడియో చేస్తానా అనుకున్నా. అదండి 4000 గంటలు పూర్తయింది. అందుకని ఇప్పుడు ఇంకా గూగుల్ పిన్ అయితే ముందే వచ్చిందండి. ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, మరి ఆధార్ అడగాలి. అదండి తనే చేసిందండి పాపం అంతానే. అలాగే అందరి సహకారంతో, ఇలాగే మీ అందరి సహకారంతో నేను ఇంకా అలా ముందుకెళ్ళి తీసుకెళ్ళాలని నన్ను మీరు కోరుకుంటున్నాను. తీసుకెళ్తారు కూడా, నాకు అది తెలుసు. నేను అడగకపోయినా మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ అండి. నా ఫ్యామిలీ మామూలుగా ఉండదండి. నేను చేసే లైవ్లో అయితే మామూలుగా ఉంటారండి మా పిల్లలంతానే. పిల్లలే నాకు ఫ్యామిలీ అండి. నేను అనుకుంటా, ఎన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానబ్బా, ఇలాగా ఉండకుండా కొన్ని ఇబ్బందుల్లో నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పట్లో ఇలా ఉంటే నా పని ఎంత ఇవన్నీ ఇంక ఏటేటో వచ్చేస్తాయి, కానీ మీరందరినీ మిస్ అయ్యానండి. అది అంతేనే. ఇంకంతకన్నా మీ అందరినీ ఎలా మిస్ చేసుకున్నానా అని ఫీల్ అవుతున్నా ఉంటాను. రోజు కూడా అనుకుంటా. నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాను అనమాట, ఈ టైం అయింది, వెళ్ళాలి చెయ్యాలంటే మీ అందరితో మాట్లాడడానికి అనమాట. అది అండి. అదే నేను చేసిన యూట్యూబ్ జర్నీలో మీ అందరి సహకారం చాలా చాలా ఎక్కువ. నేను పొగుడుతున్నాను అనుకోవద్దు, నేను ఉన్న వాస్తవమే చెప్తున్నానండి. సరేనా? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.